చెప్పారు. విజయభాస్కర్ గారు అంతేగాని మాట్లాడదాం అందులో దురుద్దేశాలు ఏం లేవు. రైట్ రైట్ మనకి స్వామ్యుల్ కార్తిక్ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. సరే, ఎలా చూడాలి ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం అని మీరు అంటున్నారు? కేవలం ఒక ప్రాపర్ వేలో రాండి, తర్వాత అనుమతులు తీసుకోండి అని చెప్పింది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం లేనట్టు కాదు, ఆగినట్టు కాదని చెప్తున్నారు. ఇప్పుడు సరే, ఆగినట్టు కాదు, లేనట్టు కాదు, ఇంకేదో అట్లా అన్నట్టు నానట్టు ఈనట్టు అంటే మొత్తం అట్లనే పూర్తిగా ఊడబీకేటువంటి దమ్ము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అందులో మనకే ఇబ్బంది ఏం లేదు. అయితే గతంలో 19/6/2025 సంవత్సరం ఇదే వేదిక పైన ఇక్కడే చర్చ జరిగినప్పుడు నేనే చెప్పిన ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్ల పైన పూర్తి స్థాయిలో చిత్తశుద్ధిగా ఉంది. ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన నీటి వాటా తేల్చకుండా ఎక్కడా కూడా ఇసుమంత ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడీగా లేదన్న విషయాన్ని ఇదే వేదిక పైన చర్చలో చెప్పిన. ఆ రోజు నేను చాలా క్లియర్గా చెప్పిన, డేట్లతో సహా చెప్పిన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పోరాటం ఏంటి. 4/4/2025 నాడు ఆ రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి అభ్యంతరాలతో పాటు పూర్తి విషయాలను కూడా చెప్పిన రోజు ఆ రోజు ఉన్నటువంటి సభ్యులు ఏమన్నారు, లేదు బనకచెర్ల ఖచ్చితంగా మేము సాధిస్తామని చెప్పినాం. అయితే ఒక రివ్యూ మీటింగ్ పెట్టినారు, ఆల్ పార్టీ మీటింగ్ కావాలని చెప్పి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు సభ్యులుగా ఉన్నటువంటి ప్యానెల్ మెంబరు ఒకరు సూచన చేస్తే ఆ సూచన మేరకే జరిగిందా, లేకపోతే నిజంగా ఆ సూచన మేరకు జరిగితే స్వతంత్ర టీవీలో జరిగిన చర్చకు దాన్ని నిజంగా వ్యాలిడేట్ ఉంటుంది. అయితే ఆ చర్చ జరిగిన వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు రావాల్సిన వాళ్ళు చర్చలోకి రాకుండా అనామకులు వచ్చారు. అంటే ఈ నీటికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన పూర్తి స్థాయి అవగాహన లేని వాళ్ళు వచ్చి మేము దీనిపైన వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నాం అన్నారు. కాబట్టి ఏంటి అంటే మేము సరే రాజకీయాల జోలికి నేను ఎక్కడ పోను, ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీలు ఇక్కడ పనిచేస్తున్నాయన్న విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంతకుముందు సార్ మాట్లాడుకుంటూ కాళేశ్వరానికి అనుమతులు లేవు అని అన్నారు. కాళేశ్వరానికి అనుమతులు లేవని ఈరోజు తెలిసినాయి వాళ్ళకు? కాళేశ్వరం కట్టేటప్పుడు తెలియదా? ఏం చేశారు మరి? కాళేశ్వరం కట్టేటప్పుడు వీళ్ళు మొద్దు నిద్రపోయి ఈరోజు కాళేశ్వరం కట్టిన తర్వాత ఈరోజు కూడా సార్ మేము తెలంగాణ ప్రాంత ప్రజలుగా మేమేమంటాం, కాళేశ్వరం పైన మేమేదో పోరాటం చేస్తున్నాం కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మాట్లాడాలని మాత్రం వాళ్ళు అనుకోవద్దు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం తప్పనిలేదు, మేము ఎక్కడ కూడా కట్టిన విధానం మాత్రమే తప్పని చెప్పినాం. కాబట్టి కాళేశ్వరం ఇస్ అ గుడ్ ప్రాజెక్ట్, బట్ అందులో జరిగినటువంటి అవతవకలపైన మాత్రమే కాంగ్రెస్ పార్టీగా మేము పోరాటం చేస్తాం. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దానికి అనుమతులు లేవని చెప్పి మాట్లాడడం అనేది నిజంగా పెద్దలుగా వారికి అది సమంజసం కాదు. ఆ ప్రాజెక్ట్ అయ్యేటప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడకుండా ఆ ప్రాజెక్టు వాడుకలోకి వచ్చినాక దానికి అనుమతులు లేవు దీనికి అనుమతులు లేవని మాట్లాడడం ఎందుకు? కాబట్టి ఇప్పటికీ ఇంకా ఎన్నాళ్ళు సాధిస్తారు సార్ మమ్మల్ని? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్ళ కోసం, ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం. మీరు మమ్మల్ని 60 ఏళ్ళు మోసం చేసి 60 ఏళ్ళు మా వాటను తేల్చకుండా మా నీళ్ళని దోచుకపోయి ఇప్పటికీ కూడా ఇంకా ఈ రోజు కూడా ఇంకా మా గొంతులను ఎండగొట్టి మా ప్రాంతాన్ని ఎడారిగా మార్చాలన్నటువంటి ఎందుకు మీరు ఈ కుట్రలు చేస్తున్నారు? కాబట్టి మాకే నీళ్లు లేక మేము అంతా సతమతం అయిపోయి మా పంటలకు నీళ్లు లేక మేమే కర్ణాటక రాష్ట్రం అక్కడ ముఖ్యమంత్రి గారు అయినటువంటి సిద్ధరామయ్య గారి దగ్గర మా మంత్రులు అయినటువంటి వాకిటి శ్రీహరి గారు, జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక శాసనసభ్యులైనటువంటి దేవరకద్ర నియోజకవర్గ జిఎంఆర్ గారు, సంపత్ కుమార్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి వెళ్ళి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారి దగ్గర సిద్ధరామయ్య గారితో మాట్లాడి మేమే నీళ్ళు అరువు తెచ్చుకుంటుంటే మాకు నీళ్లు లేదు సార్, మాకు నీళ్ళు ఇవ్వమనంటే ఇక్కడ మిగులు జలాలు ఉన్నాయని చెప్పినటువంటి అవివేక్ ఎవరు మీకు? ఆ ఎర్రి ఎంగలప్ ఎవరు మీకు? ఇక్కడ మిగులు జలాలు ఉన్నాయని చెప్పి మాకు నీళ్ళు లేకనే మేము సతమతం అవుతున్నాం. కాబట్టి ఏంది అంటే ఈరోజు ఇక్కడేదో మిగులు జలాలు ఉన్నాయని చెప్పి ఆ మిగులు జలాలు మేము తీసుకుపోతామని ఈరోజు ఈ పిట్ట కథలు ఇంకా చెప్పొద్దు సార్. మీరు చెప్పిన పిట్ట కథలు అన్నీ విన్నాం, అయిపోయినాయి. ఈ కథలు వినడానికి మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సిద్ధంగా లేము. ఈ రోజు వాళ్ళు ఏమంటారు, మేము మిగులు జలాలని తీసుకుపోతామని ఈరోజు దాన్ని పూర్తిగా చెప్తున్నారు. చెప్పి ఆ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ అయింది, మాకు నీళ్లు సరిపోతలేవు కాబట్టి మాకు ఇంకా నీళ్లు కావాలంటారు. ఇప్పుడు ఇంతకు ముందు విజయభాస్కర్ గారు కూడా చెప్పింది ఏంటంటే మేము కిందకు వచ్చిన నీళ్లు మాత్రమే వాడుకుంటున్నాము, అది కూడా వరదల ప్రభావం ఉన్న వాటర్ మాత్రమే వాడుకుంటున్నాం అని చెప్తున్నారు. సముద్రంలో కలిసే వాటర్ మాత్రమే వాడుకుంటాము, తెలంగాణకి ఎలాంటి నష్టం రాదు అని చెప్తున్నారు. ఈ విషయమే చర్చిద్దాం మనం.